అక్క నల్లమల్ల నుండి మీరు చాలా రోజులు ప్రయాణం చేసి వెళ్ళారు. అక్కడ సెంట్రల్ కమిటీ ఆదేశాల మేరకు కొత్తగా ఒక కమిటీ ఫామ్ అయింది. అంటే ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, అప్పుడు కంబైన్డ్ ఏపీ, ఈ 3 రాష్ట్రాలకు సంబంధించింది ఒక కమిటీ వచ్చింది. ఈ కమిటీకి కావాల్సిన వెపన్స్ కోసం మీరు చెప్తున్నట్లుగా నయాగఢ్ పోలీస్ స్టేషన్ మీద, నయాగఢ్ సిఆర్పిఎఫ్ క్యాంప్ మీదకి అటాక్ చేశారు. దానికి సంబంధించి అప్పటికే దాదాపు 3 నెలల నుంచి రెక్కి నిర్వహించారు జంపన్నతో పాటు చాలామంది. ఆ రోజు ఏం జరిగింది అన్నది? రెక్కి మొత్తం రెక్కి అయిపోయిన తర్వాత ఓకే, అది ట్రైనింగ్ క్యాంపు మీద మనం దాడి చేసి ఒక బ్యారక్లో వెపన్స్ ఉంటాయి, ఆ వెపన్స్ తీసుకొచ్చుకోవాలి, తూటాలు వెపన్స్ అనేటువంటిది అనుకొని మొత్తము వెళ్ళినాము. అక్కడ రిహార్సల్ దాదాపు ఒక 20-30 రోజులు రిహార్సల్ చేసినాము. దాడి ఎట్లా చేయాలా, ఏ టీము ఎటు వెళ్ళాలి అనేటువంటిది మొత్తము దాడి చేసి రిహార్సల్ చేసినాము. కొంతమంది జార్ఖండ్ నుండి వచ్చి కలిసిండ్రు, ఒరిస్సాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి కలిసిండ్రు. కలిసి అంతరం కలిసి దాదాపు 130 నుండి 170 మంది ఉన్నది మా బ్యాచ్ మొత్తము. ఇక అన్నీ ఒక్కొక్కరు ఒక టీముగా, ఒక 5 మంది ఒక టీము, 10 మంది ఒక టీము, అట్లా అంత రిహార్సల్ చేసేసి ఫిబ్రవరి 2008 ఫిబ్రవరిలో, కరెక్ట్ డేట్ గుర్తులేదు, ఫిబ్రవరిలో దాడికి వెళ్ళినాము. ఇక దాడికి వెళ్తున్నాగానే దాడి సక్సెస్ అయింది. మేము అనుకున్న దానికంటే కూడా ఊహించని అంత వెపన్స్, అన్ని తూటాలు అక్కడ మాకు. అది అంటే స్టేషన్ కూడా వెంటనే మాకు పోలీసులు, అక్కడ ఉన్నటువంటి ప్రతిఘటించిన పోలీసులు కొంతమంది, ఒక 3-4 చనిపోయిన, మిగిలినటువంటిది అంతా కూడా మా కంట్రోల్లోకి వచ్చింది. వెంటనే ఇక మేము అంటే వెళ్ళేటప్పుడు సివిల్లో వెళ్ళినాము. తుపాకులు తీసుకున్నాంలే కానీ సివిల్ డ్రెస్సులు వేసుకొని ఎక్కడన్నా ఆపినా, ఎవరన్నా ఆపినా కూడా పెళ్ళికి వెళ్తున్నాం అన్నట్టుగా వెళ్ళాలి అనేటువంటిది వెళ్ళింది పార్టీ. మేము తీసుకున్న నిర్ణయం అప్పుడు అట్లా తీసుకున్నారు, అట్లనే వెళ్ళినాము. అట్లా సివిల్లో వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తున్నానే పై డ్రెస్సులని తీసేసినాము. ఇంకా మళ్ళీ తుపాకులు పట్టుకున్నాము. ఇక దాడి స్టార్ట్ అయినాక ఒక గంట లోపే మొత్తం స్వాధీనం అయింది స్టేషన్ మొత్తము. ఇక స్వాధీనం అయిన తర్వాత వెపన్స్, పెద్ద ఎత్తున వెపన్స్ ఉన్నాయి, వెపన్స్, తూటాలు. ఇక దాదాపు 2 లారీలకు లోడ్ చేసినాము. 2 లారీలకు లోడ్ చేసి ఇంకా మొత్తం ఎక్కడ ఈ సెంట్రీలు ఉన్నటువంటి పోర్స్, విడివిడిగా ఉన్నటువంటి బ్యాచ్లు అందరినీ మా వాళ్ళని పిలవనంపుకొని మొత్తం అంత వెపన్స్ మొత్తం లోడ్ చేసినాం 2 లారీలకు. లోడ్ చేయడానికే దాదాపు 3 గంటలు అట్లా పట్టింది మాకు. 3 అయింది తెల్లవారుజామున. ఇక అక్కడి నుంచి మేము ఎక్కడికైతే మళ్ళీ రిటర్ను రావాలనో అక్కడికి రాలేకపోయినాము. మధ్యన సరిగా తెలిసిన అక్కడ లోకల్ హెచ్జిడిసి నెంబర్లు, లోకల్ ఫోర్స్ అంతా మాతోటే ఉంది కాబట్టి సరే మధ్యలోకి ఇక్కడ ఉండొచ్చు అని చెప్పేసి అంటే అక్కడికి వెళ్ళినాము. వెళ్ళేసి కొంచెం మేము అక్కడికి వెళ్ళేసరికి నాకు తెల్లారింది, అడ్వాన్స్కి పోయేసరికి తెల్లారింది. మేము వెళ్ళాల్సిన వరకు రిటర్న్ రావాల్సిన ప్లేస్కి అయితే రాలేదు. మధ్యలోకి వెళ్ళేసి ఇంకా ఆగిపోయినాము. ఇక కొంతమంది ఆంబూసి ఉండాలి, బ్యాచ్ మన వెనకీర్తి మనల్ని ఫాలో అయ్యి వచ్చిందంటే బ్యాచ్ వస్తే గినా ఫైర్ చేయడం కోసము అని చెప్పేసి ఆంబూసి పెట్టినాము కొంతమందిని. ఇంకా మిగిలిన వాళ్ళందరం ఈ తుపాకులు దించుకొని మొత్తం ఎక్కడ పడితే అక్కడ భూమి తవ్వడము, డంపులు పెట్టడము, ఇట్లా చేసేసినాము. ఇక మేము టిఫిన్ ఇంకా ఈ అన్నము ఇంకా ఇవి కూడా ఏం పట్టించుకోలేదు. ఊరి వాళ్ళు జావా తీసుకొచ్చిండ్రు, అంబలి అంటారు కదా, అది తీసుకొచ్చిండ్రు, అది తాగేసినాము. ఇంకా ఈ పని స్టార్ట్ చేసినాము. వెంటనే ఒక గంట కల్లా పోలీసు వాళ్ళు వచ్చేసిండ్రు. పోలీసులు వచ్చి ఇంకా ఫైరింగ్ అక్కడ జరుగుతూనే ఉంది. ఈ పెట్టే వాళ్ళం పెడతానే ఉన్నాము. ఇక సరే కొంచెం అదనపు ఫోర్స్ వచ్చింది, ఫైరింగ్ ఎక్కువ జరుగుతుంది అనుకున్నప్పుడు ఒక 3 గంటలు 4 గంటల టైంలో అదనపు బ్యాచ్లు ఎక్కువ మంది పోలీసులు వచ్చిండ్రు. అప్పుడు దానక కూడా మొత్తం ఈ వెపన్స్ మా చేతనైన మొత్తం మేము ఉన్నది తక్కువ మందిమే. ఇంకా మేము అంతగా కలిపితే కూడా 100-110 మందిమే. మిగిలిన వాళ్ళు ఆంబుషులు కొంతమంది అటు ఇటు ఆంబుషులో పోతే ఇక ఉన్న వాళ్ళు మొత్తం తోటాలు, తుపాకులు అన్నీ కొంత దూరం తీసుకుపోయి పెట్టినాము. కొన్నేమో ఒక్కొక్కరు 5-6 పట్టుకుంటే అన్ని ఎవరు శక్తి అని మేము చెప్పిన పార్టీ నాయకత్వము. ఎంతసేపు చేశారు అలాగా? సాయంత్రం వరకు మొత్తం ఉదయం నుండి ఒకవైపు ఫైరింగ్ అవుతూనే ఉంది. ఒకవైపు అది ప్రాంతం నాకు గుర్తులేదు, ఒరిస్సా ఏరియాని. నయాగఢ జిల్లా హెడ్ క్వార్టర్ మీద దాడి చేసినాం, బయటకు వచ్చినాము. అది ఏరియా నియమగిరి ఏరియా అంటారు. ఆ ఏరియా నియమగిరి కదా, ఇంతకు ఒరిస్సా ఏరియా. ఆ ఏరియా కొత్త ఏరియా కాబట్టి మనకు
ఆ ప్రాంతం పేరు ఏదో కానీ పుల్వాని జిల్లా బార్డర్ ఏది పుల్వాని జిల్లా బార్డర్లో. ఓకే. ఇక్కడ కాదు. అయితే ఇంకా సాయంత్రం వరకు అది జరిగింది. సాయంత్రం ఇక పెద్ద ఎత్తున ఫోర్సు వచ్చేసింది, ఫైరింగ్ జరుగుతుంది. ఇంకా లోపలికి వస్తున్నారు పోలీసు వాళ్ళు. చలో వాళ్ళు లోపలికి వస్తున్నారు కదా, మనం ఇంకా ఇవి కాపాడుకోవాలంటే మనం పోవాల్సిందే, ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అప్పుడు డేవిజ్ దాదా, ఆ తర్వాత ఈ బిఆర్ దాదా వీళ్ళందరూ ఉన్నారు. సరే వెళ్ళేసి మీరు అది చేయాలి అని చెప్పేసి అంటున్నానే మొత్తం అందరం మిగిలిన ఈ డంపులు గింపులు వదిలిపెట్టేసి ఇక మొత్తం ఫైరింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం స్టార్ట్ అయింది. మా కామ్రేడ్స్ ఇద్దరు చనిపోయినారు అప్పుడు ఆ టైంలో, రాంబత్తి, ఇక్బాల్ అని ఇద్దరు. అక్కడ మీకు భాష ప్రభావం రాలేదా? భాష ప్రభావం ఇక్కడ నుండి స్టార్ట్ అయిన కానుండే భాష ప్రభావమే, భాష ప్రాబ్లమేమా నాకు. మరి ఎలా? ఇక్కడ నుండి మొత్తం స్టార్ట్ అయిన కానుండే, అంటే ఇది అయిపోయిన తర్వాత రేడిది ఇక అది మొత్తం ఆ పోలీస్ బ్యాచ్ని దాదాపు 2 కిలోమీటర్ల వరకు తరుముకున్నాము. మొత్తం ఫైరింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే వాళ్ళు వెనకకి వెళ్ళిపోయినారు. 2 కిలోమీటర్ల వరకు తరుముకొని ఆ ఫైరింగ్లో మా పార్టీ వాళ్ళు ఇద్దరు చనిపోతే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని దాన సంస్కరణలను చేయని కొంతమందిని ఒక బ్యాచ్ని కేటాయించిండ్రు. ఇంకా మిగిలిన వాళ్ళమంతా ఇక తెల్లారేంత వరకు ఇవి పెట్టేసి తెల్లారేసరికి ఇంకా ఈడ ఉండొద్దు, ఇంకా ఎట్లయినా మళ్ళీ అదనపు చుట్టూ నుండి కూడా వస్తుంది కదా, కాబట్టి అని చెప్పేసి మేము ఇంకా నుండి ఎన్ని సాధ్యమైతే అన్ని ఎవరు ఎంత శక్తి మేరకు మోయగలిగితే అని పట్టుకోండి అన్నారు. 3-4 వెపన్స్, తూటాలు, ఒక మూట అందరం కట్టుకున్నాం. పట్టుకున్నారు ఇక రావాలి కదా, మళ్ళీ ఏవోబికి రావద్దు. అక్కడ రైడ్ అయిపోయింది కదా, అనుకున్న కార్యక్రమం అయిపోయింది. రైడ్ కోసమే అక్కడికి వెళ్ళినాం ఒరిషాకు. ఏవోబికి వచ్చారు. ఏవోబికి వచ్చినాము. ఏవోబికి మొత్తం ఇంకా మళ్ళీ ఈ ఏవోబి ఏరియా, అది గాలికొండ ఏరియా అటు సైడ్కి వచ్చినాము. ఆ దళాల పేర్లు కూడా పెద్దగా అక్కడ ఇప్పుడు అప్పుడైతే గుర్తుండేవి కానీ ఇప్పుడు చాలా రోజులైంది. సూర్యం ఎలా చనిపోయారు? సూర్యం అప్పుడు చనిపోలేదన్న, 2010లో ఎన్కౌంటర్లో చనిపోయాడు. మళ్ళీ మేము ఈ ఒరిస్సా డీకేకి వచ్చినాము. డీకేలో వచ్చి కొన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత మళ్ళీ ఒరిస్సాకి వెళ్ళినాము. కంపెనీలో ఒక ప్లాటును ఈ ఫస్ట్ కంపెనీ ఈ దాడి చేసేసింది. మళ్ళీ డీకేను అక్కడ నుండి ఆ తుపాకులు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ రావడమే ఏఓబికి వచ్చిన తర్వాత మళ్ళీ సీసీ వాళ్ళు మాకు కూసబెట్టి చెప్పింది ఏంటంటే, సూర్యంకు నాకు మీరు ఇప్పుడు ఫస్ట్ కంపెనీలో ఉండి మనం ఇది చేసినాము, అయితే ఫస్ట్ కంపెనీలో ఏరే వాళ్ళను కేటాయిద్దాము, మీరు సెకండ్ కంపెనీకి వెళ్ళాలి, సెకండ్ సిఆర్సి కంపెనీ ఏర్పాటు చేస్తున్నాము, దానికి మీరు రావాలి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి మళ్ళీ ఆ కంపెనీ కోసం వెపన్స్ అన్నీ, ఇక్కడ ఉన్నటువంటి వెపన్స్ అన్నీ మొత్తం ఇక్కడికి వచ్చినాక సీసీ వాళ్ళన్నీ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసినారు అనమాట. సెకండ్ కంపెనీకి ఎన్ని, ఫస్ట్ కంపెనీకి ఎన్ని. ఫస్ట్ కంపెనీ స్టార్ట్ అయింది, దాడి చేసినాం, మళ్ళీ సెకండ్ కంపెనీకి వచ్చినాం మేమిద్దరం మాతో పాటు కొంతమంది, ఒక ప్లాటును సంఖ్యమోనే. మళ్ళీ సెకండ్ కంపెనీకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇల్లు మాకు కలిసిండ్రు, ఒక ప్లాటును మళ్ళీ ఇల్లు ఒక ప్లాటును వచ్చారు మైను వాళ్ళు. వీళ్ళు అక్కడ నుండి వచ్చి అక్కడ ఉన్నారు. రవి ఫస్ట్ సెకండ్ కంపెనీ కమాండర్, మైనేమో సెకండ్ కంపెనీ కమాండర్గా ఉన్నాడు, సూర్యమేమో సెక్రటరీగా ఉన్నాడు. మేము మళ్ళీ డీకేలో కొన్ని కార్యక్రమాలు, ఒకటి అంబుష్ చేసినాం, బండ అంబుష్ అని. ఇంకా అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఏఓబికి వెళ్ళినాము. అక్కడ భూ పోరాటాలు జరుగుతున్నాయి బాగా, నారాయణపట్నము ఆ ఏరియాలో భూ పోరాటాలు జరుగుతున్నాయి. ఇంకా అక్కడ మీరు దానికి సపోర్ట్కి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. అంటే మా ప్లాటునే వెళ్ళింది. ఇంకా లోకల్ మళ్ళీ ఒక సిఆర్స్ కంపెనీ అక్కడే ఉంది, ఆ కంపెనీకి సపోర్ట్గా మీరు కూడా వెళ్ళాలి అంటే మళ్ళీ మా కంపెనీ నుండి మళ్ళీ మేము ఒక ప్లాటునే వెళ్ళినాం. మాతో పాటు సూర్యం కూడా వచ్చిండు. ఆ ప్లాటును మేము మొత్తం అక్కడ 2010లో జనవరి, ఫిబ్రవరి నుండి మార్చి, ఏప్రిల్ వరకు అక్కడ భూ పోరాటాలకు మద్దతు ఇస్తూ అక్కడ మీటింగులు పెట్టడము, ఒకవేళ ఏదైనా ఫోర్స్ వస్తుంది అనుకుంటే అంబుషులు కూర్చోవడము, ఇట్లా చేస్తూ ఉన్నాము. ఇంకా లాస్ట్ టైంలో మేము మొత్తం ఇంకా అది అంతా సమీక్ష చేసుకొని, టీసీఓసి సమీక్ష మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ మేము రావాలి, ఇటు డీకేకి రావాలి. ఆ టైంలో సమీక్ష చేస్తున్న టైంలో పెద్ద అటు కొండ మీద ఆంధ్ర నుండి గ్రేహౌండ్స్ ఫోర్స్ వచ్చింది అని చెప్పేసి ఒక ఊరి వాళ్ళు వచ్చి చెప్పిండ్రు. ఎంతమంది వచ్చి ఉంటారు ఏంటిది అని చెప్పేసి, మీరు అవతలికి వెళ్తున్నట్టుగా రోడ్డు మీద వచ్చి, అంటే కొండ మీద దారిలో వచ్చి ఆగిండ్రు వీళ్ళు. ఎంతమంది ఏంటిది అనేటువంటిది మనకి ఎట్లా తెలవాలంటే, ఏదో ఒకటి మేము అవతలికి పని ఉంది అన్నట్టు వెళ్తూ మేము తెలుసుకొని వస్తామని చెప్పేసి పోయిండ్రు. వాళ్ళు వెళ్ళిండ్రు, వచ్చి చెప్పిండ్రు దాదాపు చాలామంది ఉన్నారన్న, 1000 మందికి ఎక్కువ ఉంటారన్నారు. సరే అని చెప్పేసి వాళ్ళు వచ్చి చెప్పిర్రు మనకు మరుసటి రోజు. అయినా మేము ఆడనే ఉన్నాము. వాళ్ళు వచ్చి చెప్పిర్రు ఆడ ఉన్నారు, ఆ కొండ మీద వాళ్ళు ఉన్నారు, యువతల కొండకు మేము ఉన్నాము.
ఇక వచ్చి చెప్పిన తర్వాత మళ్ళీ ఇటు నుండి అది ఒరిస్సాకు సంబంధించిన స్పెషల్ ఫోర్స్ వచ్చినది ఇటు సైడ్ ఉన్నది అని చెప్పేసి వేరే వాళ్ళు వచ్చి చెప్పారు. మళ్ళీ ఊరి వాళ్ళు చెప్తున్నానే సరే అని చెప్పేసి సమీక్ష మనం చేసుకుందాం, సరే ఇక్కడ దగ్గరికి వస్తే చూద్దాంలే అన్నట్టు అనుకొని కూర్చున్నాము. సమీక్ష జరుగుతున్నది. ఇక అదే సండే రోజు ఏదో చికెనో ఏదో పెద్ద ఎత్తున తీసుకొచ్చినారు, వండేవాళ్ళు. ఇంకా ఆ టైంలోనే మళ్ళీ ఇక్కడ నుండి ఫోర్స్ దిగుతుంది, ఈ బ్యాచ్ దిగేసి ఇటు కిందికి దిగుతుంది అని చెప్పేసి 11 గంటలకు అట్లా వచ్చి చెప్పిండ్రు. సరే ఎటు పోతుందో చూడండి అని ఊరి వాళ్ళని పంపించేసినాము. మా నుండి ఒక స్కౌట్ టీమును ముందుకు పంపించినాము. పంపించిన తర్వాత 3:30, 4 ఆ టైంలో దగ్గరికి ఇటు ఊరు దాటేసినారు, ఇటు మన వైపు వస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఇంకా మన వైపు అంటే ఇంకా మేము రోడ్డు మీదనే డేరేసినాము. అది మెటల్ రోడ్డు లాంటిది, ఈ ఊరు నుండి ఇంకొకరు ఊరికి వెళ్తుంది. ఆ రోడ్డు మీదనే మా డేరే ఉన్నది. సరే ఇటే వస్తున్నారా, ఇటు వస్తారా, ఇంకొక దాని నుండి సీలు ఇంకొక దారి పోతుంది, ఆ దారికి పోతారో చూడండి అని చెప్పేసి ఊరి వాళ్ళని పంపిస్తే ఊరి వాళ్ళు ఊరికి వచ్చి చెప్పిండ్రు ఇటే వస్తున్నారన్న అని. ఇంకా దాదాపు చీకటి పడుతుంది, కొంచెం వెళ్తురుంది, 5:30, 6 అవుతుంది. ఇక ఆ టైంలో మన స్కౌట్ బ్యాచ్ దగ్గర లేక వచ్చిన తర్వాత వీళ్ళు దగ్గరికి వచ్చేంత వరకు వీళ్ళకి కనిపించలేదు. వీళ్ళు చూసి కూడా మరి సైలెంట్, మనకు అర్థం కాలేదు, వాళ్ళైతే మాకు కనిపించలేదు అని చెప్పిర్రు స్కౌట్ వాళ్ళు వచ్చేసి మేము ఆంబుష్ కూర్చున్నాం. మేము ఊరు వాళ్ళు వచ్చి మాకు చెప్తున్నానే మేము ఆంబుష్ పెట్టుకొని స్కౌట్ వాళ్ళను ముందు పెట్టినాము. మేము ఆంబుష్లో ఉన్నప్పుడు అవతల ఒక సిఆర్సి కంపెనీ, ఒక కంపెనీ అవతల ఉంది, మా కంపెనీ నుండి పోయిన ప్లాటుని యువతల ఉంది. మా కల్లి ఉన్నాడు సూర్యం ఫస్ట్, పోలీసు వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి అన్న తర్వాత ఆంబుష్ కూర్చున్నాక మా కల్లి ఉన్నాడు. ఇటు నుండి మళ్ళీ అక్కడ ఏదో కొంచెము అది ఇది ఇటు మైండ్ పెట్టండి, అటు మైండ్ పెట్టండి అనే అరుపులు వినిపిస్తున్నాయి. సరే చెప్పొస్తానని పోయిండు సూర్యం అటు. అటు చెప్పడానికి పోయిండు. ఇంకా ఫైరింగ్ స్టార్ట్ అయింది. వెనకాల మా బ్యాచ్కి వెనక సైడ్ వచ్చింది. వెనక సైడు ఒక 2 పెట్టింటే అటు నుండి ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఇక ఫైరింగ్ మా వెనక నుండి స్టార్ట్ అయ్యేసరికి మొత్తం మేమేమో ఇటు సైడ్ కూర్చున్నాం, వాళ్ళేమో ఇటు నుండి స్టార్ట్ చేసిండ్రు. ఇక ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఇక మా కాడ ఉన్నటువంటి మైన్లు పేల్చినాం, మేము ఫైరింగ్ చేసినాము. ఇక మళ్ళీ మేము రిట్రీట్ అయ్యే టైంలో మా ఎల్లో ఒక 2కి చిన్న గాయాలైనవి. ఎల్ఎంజీ మెయిన్కి ఒక ఆయనకు గాయమైంది, కొంచెము ఇంకొక అబ్బాయికి గాయమైంది. పెద్ద ఎత్తున మాకైతే ఏం కాలేదు. వాళ్లకు ఒక 2-3 గాయాలైనాయి పోలీసు వాళ్ళకు. మామూలు పెద్ద గాయాలేం కాదు, మామూలు గాయాలే అవి కూడా. ఇంకా అట్లా అయిన తర్వాత ఆ నుంచి ఆంబుష్ నుండి రిట్రీట్ అయ్యేసి వెళ్ళిపోయినాము. ఇంకా వాళ్ళు పెద్ద ఫోర్స్ అని చెప్పారు కదా, ఏదో చికాకు కోసం మనం ఇడున్నాం కాబట్టి కూర్చున్నాము. ఇంకా అప్పుడు పెద్ద ఎత్తున దెబ్బతీయాలి అనేటువంటి ఆలోచన అయితే ఏం లేదు. వస్తున్నారు మన దారెమ్మడి, సరే కూర్చుందాం చలో అని చెప్పేసి అనుకున్నాం, కూర్చున్నాము. ఇక ఫైరింగ్ జరిగినాక వీళ్ళు ఒక అంతా విడిపోయినరు. ఆడ రిట్రీట్ కావడానికి కూడా అనుకూలంగా లేదు కాబట్టి ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక బ్యాచ్ ఇటు పోయింది, ఒక బ్యాచ్ ఇటు పోయింది, అట్లా రిట్రీట్ అయ్యేసి పోయినాము. పోయిన తర్వాత ఈ సూర్యంతో పాటు ఒక 7 మంది ఏరియాకి పోయినరు. వీళ్ళు పోయేసి వాకీటాకీలో 1 వరకు 2 వరకు మాతో మాట్లాడుతూనే ఉన్నారు. సరే మీరు ఎక్కడికి పోయినంటే మేము ఆర్వీ ప్లేస్కి వచ్చేసినాము, కొండ మీదకి వచ్చినాము, మీరు రండి అని చెప్పిన నేను. అంటే మాతో పాటు ఇంకొక ఫస్ట్ కంపెనీ సిఆర్సి కంపెనీ సీతు అని ఆయన ప్లాటూన్ కమాండర్గా ఉన్నాడు అక్కడ. ఆయన కూడా వచ్చిండు, మళ్ళీ మాతో పాటే కలుసుకున్నాడు, వచ్చిండు. మరి ఇంకా మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి అంటే మేము ఇక్కడే ఉన్నాము, మీ ఆర్వీ ప్లేస్కి వస్తాము, కానీ నాకు బాగా సూర్యం గార్డుగా ఉన్నటువంటి జగదీశు అనేటువంటి అబ్బాయికి బాగా జ్వరంగా ఉన్నది. అబ్బాయి నడవలేని అంటున్నాడు, ఏమన్నా ఇక్కడ పడుకొని వచ్చామా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు అక్కడ ఫైరింగ్ జరిగితే అక్కడ ఎట్లా పడుకుంటారు అని చెప్పేసి అన్నాం మేము. పడుకొని మళ్ళీ అట్లా అవుతుంది, మీరు వచ్చేసేయండి అని చెప్పేసి అంటే ఇంకా అబ్బాయి అసలు సరేలే చూస్తామన్నాడు. ఇక వస్తాంలే అన్నారు. ఇక పడుకున్నారు, అక్కడే ఊరి దగ్గరే పడుకున్నారు. పడుకున్న వాళ్ళు ఉదయాన్నే లేచి వచ్చేసినా అయ్యేది. మళ్ళీ ఊర్లోకి జావ కోసం పంపించారు. ఏదైనా జావ తాగితేనే ఈ పిల్లోని నడుస్తారు, లేకపోతే నడవలేను అంటున్నాడని జావ కోసం పంపిస్తే ఆ ఊర్లో పోలీసులు ఉన్నారు. వీళ్ళు జావ తీసుకొని వచ్చే టైంలో పోలీసు వాళ్ళు చూసిండ్రు, వీళ్ళు ఎనికిర్తి పడ్డారు. వీళ్ళు ఆల్రెడీ పోలీసులు బ్యాచ్లుగా తిరుగుతున్నాయి కదా, మనకు ఆంబుష్ జరిగి ఆల్రెడీ ఇక్కడ ఉన్నామని తెలిసింది, పెద్ద ఎత్తున ఫోర్స్ వచ్చిందని తెలుసు, వాళ్ళంతా విడివిడిగా తిరుగుతున్నారు. మనము వీళ్ళు కొండ ఎక్కే దారిలో పోలీసులు పోయి ఆంబుష్ పెట్టుకున్నారు. వీళ్ళు ఒక బ్యాచ్నేమో ఊర్లో చూసిండ్రు, సరే వెళ్ళిపోదాం మనోళ్ళ కాడికి అని చెప్పేసి మనోళ్ళు వచ్చే టైంలో పోలీసులు పైన ఆంబుష్ పెట్టుకున్నారు మధ్యలో, కొండ అక్కడ ఫైర్ చేసిండ్రు. వాళ్ళు ఫైర్ చేస్తున్నానే వీళ్ళు కొండ ఒక లోయలోకి దిగేసి వాళ్ళు డైరెక్ట్ పైకి మళ్ళీ ఇంకొక వైపు సైడ్కి ఎక్కిండ్రు. ఎక్కేటప్పుడేమో ఇటు ఉన్నటువంటి బ్యాచ్ కొట్టింది 2 గార్డు సూర్యం, 2 చనిపోయారు. 2కి గాయాలైనాయి.
గాయాలైనవి వాళ్ళు వాకి ఆన్ చేసి ఒకటి రెండు మాటలు సన్నగా వస్తున్నాయి కానీ మాట మాకు వినిపిస్తలేదు. ఇంకా సరే ఏమన్నా షెల్స్ అయిపోయినాయేమో, షెల్స్ ఒకవేళ ఊర్లో నుండి తెచ్చుకొని వేసుకునేంత వరకు రాదు కదా అనుకున్నాము. అంటే ఇంకా వీళ్ళతో పాటు ఉన్న వాళ్ళు ఒకవైపు పోయినరు, వీళ్ళిద్దరు ఒకవైపు పోయినరు. కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకా 4 రోజులు 5 రోజుల వరకు మాకు ఇన్ఫర్మేషన్ ఇంకా లేదు. ఇంకా ఆడికి పోయి ఒకవేళ చూద్దామంటే వచ్చి పోలీసు వాళ్ళు క్యాంప్ పెట్టిండ్రు ఆ ఊర్లో. ఈ ఫైరింగ్ జరిగినటువంటి ఊర్లోనే క్యాంప్ పెట్టేసిండ్రు. ఇక మొత్తం అటు ఇటు తిరుగుతున్నారు. ఇంకా ఆడికి వెళ్ళి చూడలేదు. సరే ఏదైనా తప్పించుకొని ఉన్నారు. వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే సూర్యంతో పాటు ఉండి తప్పించుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, సూర్యంకి అయితే ఏమీ కాలేదు, బాగానే ఉన్నాడు, మాతో పాటే కొంచెం ముందుకు వచ్చినాకనే పక్కకు పోయినారు తప్ప ఇవాళ సూర్యంకి అయితే ఏం కాలేదని వీళ్ళు కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. కాబట్టి మాకు కూడా నమ్మకం ఉన్నది కొంచెము. అయితే నాకైతే డౌట్ ఉంది, ఖచ్చితంగా సూర్యము ఒకవేళ బతికి ఉంటే ఎక్కడైనా వెళ్ళేసి వాకి ఆన్ చేసుకొని అయితే మాట్లాడతాడు కదా. ఊర్లోకి వెళ్ళి ఎవరి చేత ఒకళ్ళ చేత జనాలు తెలుసు కదా, భాష రాకపోయినా ఏదో ఒక రకంగా అది చూపించైనా సెల్స్ చేపించుకొని మాట్లాడతారు. మాట్లాడతలేడు అంటే ఏదో అయింది అనేటువంటి ఒక డౌట్ అయితే ఉంది. ఇక 3-4 రోజులు చూసిన తర్వాత అదే ఊరి వాళ్ళు వచ్చేసి ఏదో మామిడికాయలు కోసుకుంటుంటే మాకు వెపన్స్ కనిపించినాయనే ప్రచారం అయింది. అట్లా కనిపించినాయని ఊరి వాళ్ళు వచ్చి చెప్పిండ్రు, ఇట్లా అంటున్నారన్న ఊరి వాళ్ళు, మరి ఏంటి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అప్పుడు 6 రోజుల తర్వాత వెళ్ళి చూసిరా, ఖచ్చితంగా చూడాల్సిందే. ఇంకా అంటే మా ప్లాటున వాళ్ళు నేను ఇంకా సాకేతు అదే రామకృష్ణ మాతో పాటు ఉన్నాడు. మరి డీకేకి వెళ్దాము, సూర్యం ముందు ఏపీటీలో కలుస్తలే, ఇంకొక ఏపీటీ మళ్ళీ సెకండ్ ఏపీటీ పెట్టుకుంటాం కదా ఒకవేళ ఇక్కడ కలవకపోతే, డీకేకి వెళ్ళే ఏరియాలో ఒక ఆర్వీ పెట్టుకొని ఉన్నాం, ఆడ కలుస్తలే అని చెప్పేసి అన్నారు. ఇక మా కంపెనీ వాళ్ళు మొత్తం అసలు లేదు, సూర్యము ఖచ్చితంగా ఇక్కడ చూసుకొనే పోదాము అని చెప్పేసి ఇంకా మేము మొండికేసినాము. ఏదో ఒకటి ఇక్కడ చూసుకోకుండా అసలు ముందుకు వెళ్ళిండి అనేటువంటిది మనం ఎట్లా నిర్ణయించుకుంటాము, అది కరెక్ట్ కాదు, పోయి చూసుకోవాల్సిందే అని చెప్పేసి మొత్తం పట్టుబట్టినాక ఇంతకు మొత్తము నువ్వైతే వద్దమ్మా, నువ్వు 3 రోజుల నుండి అన్నం తింటలే, వద్దు అని చెప్పేసి నన్ను ఆన్నే ఉంచిండ్రు రామకృష్ణ సాకేతు దగ్గరనే. ఇక మిగిలిన వాళ్ళు ఒక 30 మంది 40 మంది పోయేసి మొత్తం ప్యారలల్గా ఎత్తుక్కుంటూ పోయినరు. ఇలా ఫైరింగ్ జరిగిన ఏరియాలో ఆ బ్యాచ్ కూడా మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎత్తుక్కుంటూ పోతే 2 శవాలు అక్కడ పడి ఉన్నాయంట. ఇద్దరికి గాయాలయ్యి దాదాపు ఒక 2 రోజులు 3 రోజులు బతికుండొచ్చు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ శవాలు ఎలాంటి డ్యామేజ్ కాలేదు. సూర్యంది అయితే కొంచెము అయిందంట కానీ తీసేటప్పుడు, ఆ అబ్బాయిది అయితే అసలు ఏమీ కాలేదు, గాడ్డుది బాగున్నాడు అనేది చెప్తున్నారు అన్నమాట పోయిన వాళ్ళు.